మనం ఏదైతే ముందుగా ఊహించినట్టుగా ఏదైతే ముందుగా మనము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జనవరి ఫిబ్రవరిలో సీఎం మార్పు ఉంటుందా, సీఎం మార్పు ఉండబోతా ఉందా అన్నటువంటి ఊహాగానాలు గతంలో బాగా వచ్చినాయి, ఆ వార్తలు వచ్చినాయి. ఇప్పుడు అదే రకమైనటువంటి అడుగులు కూడా కాంగ్రెస్ పార్టీ వేస్తున్నట్టు కనబడతా ఉంది. 10 మంది అని చెప్పారు, మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు సమావేశం పెట్టుకోవాలనే ప్రయత్నం చేశారు. కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేల దగ్గర ప్రారంభమైనటువంటి 10 మంది ఎమ్మెల్యేల దగ్గర ప్రారంభమైనటువంటి తిరుగుబాటు ఏదైతే ఉందో, ఈ తిరుగుబాటు ఈ సంఖ్య రోజు రోజుకు పెరిగేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఇప్పటికే చాలామంది కూడా, ఎందుకంటే నివ్వురుగా పిల్ల నిప్పు లెక్క ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సరే, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు, వాళ్ళకి నిధులు వస్తలేవు అనుకుంటే వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి అది సహజంగా ఉండేటువంటి అంశం అని అనుకుంటారు. కానీ అధికార పక్షంలో ఉండి, అధికార పార్టీలో ఉండి, ఆ పార్టీ అధికారంలో ఉన్నా కానీ వీళ్ళకు పనులు కాకపోవడము, నియోజకవర్గానికి నిధులు రాకపోవడము, వీళ్ళ ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారో వారి సొంత పనులు, సొంత ఫైళ్ళు కూడా మూవ్ కాకపోవడంతో సంవత్సర కాలంగా నివురు కప్పినటువంటి నిప్పు లెక్క వీళ్ళు చూస్తూ ఉన్నారు అదును కోసం. అది చూసి ఒక విస్ఫోటనం లెక్క పేలింది మొన్న పోయిన శుక్రవారం రోజు. ఆ శుక్రవారం నాడు నైటు కొంతమంది ఎమ్మెల్యేలు కోహినూరు ఓటర్లో మీటింగ్ పెట్టుకున్నారని కొంతమంది, మళ్ళీ తెల్లారినాక శనివారం నాడు మరొక మీటింగ్ పెట్టుకున్నారని కొంత, ఇట్లా రకరకాల వార్తలు వచ్చినాయి. ఆ మీటింగ్ పెట్టుకున్నది నిజమే అని చెప్పేసి ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ, అట్లా మీటింగ్ అరేంజ్ చేసినటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కానీ, ఇట్లా వీళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకా మల్లురావు అయితే కుండబద్దలు కొట్టినట్టే చెప్పడం జరిగింది. నాగర్ కర్నూలు ఎంపీ ఏమన్నాడు, జడ్చర్ల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక ఫైల్ ఏదో మూగానందుకు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నారంట, ఆ ఫైల్ కూడా క్లియర్ అయితే తొందరలోనే అని చెప్పేసి ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. సో కాబట్టి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో కుతకుతలు పెరిగిపోయిన ఈ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే, ఏదో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఇది కాదు, ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ఆగమ్మ గోచరంగా ఉన్నది. రేపు 10 తారీఖు నాడు వాళ్ళ పదవులు ఉంటాయా, పీక్తాయా, సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వబోతా ఉన్నది. ఇప్పటికే ఇదే 10 మంది ఎమ్మెల్యేల మీద ఏ విధంగానైనా వేటు వేయించాలన్నటువంటి కృతనిశ్చయంతో బలంగా ఫైట్ చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే కేటీఆర్ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఢిల్లీ పోయి అక్కడనే ఈ కేసు వాదిస్తున్నటువంటి లాయర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యి బలంగా వాదనలు వినిపించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు వేయాలి, ఇక్కడ ఉప ఎన్నికలు తీసుకురావాలి, మళ్ళీ ఒకసారి అక్కడ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన సత్తా ఏదో చూపించుకోవాలన్నటువంటి ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ బాగా సీరియస్గా తీసుకొని ఆ ప్రయత్నం మొదలుపెట్టి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరొక వైపు ఇక్కడ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరగబడతా ఉన్నారు. ఒకవైపు ఏమో వచ్చినటువంటి ఎమ్మెల్యేల మెడల అసలు ఉంటుందా, వాళ్ళ పదవులు పోతాయా అనేది అదొక టెన్షన్ ఉన్నది. ఇప్పుడు ఉన్నదే 60, వాళ్ళు కాకుండా ఈ 10 మంది బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినటువంటి ఈ 10 మంది కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇది మొత్తము 65 మంది. ఈ 65 మందిలో మనం తిరగబడ్డది 10 నుంచి 15 మంది. అంటే 10 మంది తిరగబడ్డా డిఫెన్స్లోనే పడిపోతుంది ప్రభుత్వము, 15 మంది తిరగబడ్డా డిఫెన్స్లోనే పడిపోతుంది. ఒక్క 5-6 ప్రభుత్వానికి మద్దతు సమరించుకున్నారంటే ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎంఐఎంలు సపోర్ట్ చేయకపోతే, ఎంఐఎంకు 7 ఉన్నాయి కదా, ఒకవేళ ఈ 10-15 మంది కనుక ప్రభుత్వం నుంచి తిరుగుబాటు చేసి సీఎంను మార్చాల్సిందే, మా పనులు అయితలేవని చెప్పేసి వాళ్ళు బలంగా కొట్లాడితే మాత్రము, వాళ్ళు మద్దతు సమరించుకుంటే, లేకపోతే మేము ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తలేము అని చెప్తే మాత్రము ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టు వాళ్ళ పదవులను ఊడగొట్టే ప్రయత్నంలో సుప్రీంకోర్టులో ఆ రకమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా తిరగబడేటువంటి అవకాశం కనపడతా ఉంది. సంవత్సర కాలంగా సరే ప్రజలకు ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసిండు. ఇప్పుడు చాలా అబద్ధాలు ఇచ్చే రకరకాల హామీలు చెప్పారు. 6 గ్యారంటీలు అల్లా 13 హామీలు, దాంతోపాటు మళ్ళీ అదనంగా ఇంకొక 420 హామీలు, ఇట్లా రకరకాల హామీలు ఆకాశంలో వైకుంఠం చూపించి ఓట్లను దండుకున్నాడు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. కానీ వీళ్ళు గెలిచిరు, ఎట్నోట కింద మీద పడ్డారు. సరే ప్రజలు నమ్మిరు వీళ్ళ మాటలని, గెలిచినాక అయితే రెండు ఉంటుంది. ఒకటి, ప్రజలకైనా ఓట్లు వేసినటువంటి ప్రజలకైనా నువ్వు దగ్గర కావాలి, లేకపోతే నీ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఈ ఎమ్మెల్యేలకైనా
దగ్గరగా ఉండాలి, ఎమ్మెల్యేలైనా మంచిగా చూసుకోవాలి. రేవంత్ రెడ్డి మరి దరిద్రమో లేకపోతే ఆయనకు ఎంతసేపు ఉన్న నేనే సోలోగా ఉండాలి, నా నిర్ణయం నడవాలనుకుంటాడో తెలియదు. కానీ ఇటు ప్రజల పట్ల ఆ విధేయతతో లేడు. ప్రజలు ఎవరు కూడా రేవంత్ రెడ్డి వెనకాల లేరు. ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు అనేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఏం చేస్తున్నాడా, ఏం ముఖ్యమంత్రి, 2 సార్లు రైతు బంధు ఎగ్గొచ్చిండు, పింఛన్ ఎగ్గొచ్చిండు అని చెప్పేసి ఎక్కడికైనా ఎవరి ముసలోళ్ళ కాడికి కానీ, సోరోళ్ళ కాడికి కానీ, వ్యవసాయం చేసేవాళ్ళ కాడికి కానీ, ఉద్యోగం రాని పోరగాళ్ళ కాడికి కానీ, ఎవరి దగ్గరికి పోయినా కానీ విద్యార్థులతో కూడా చివరికి మనం చూడలేగాడ వరంగల్లో ఒక చిన్న మాకు అసెంబ్లీ లెక్క పెట్టుకుంటే విద్యార్థులు చదువుకునేటువంటి విద్యార్థులు కూడా గవర్నమెంట్ని ఏకిపారేసారు వాళ్ళు. సో ఇట్లా రకరకాలుగా అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. కాబట్టి ఇటు ప్రజల మన్ననలు కూడా పొందుతలేడు ఆయన, ప్రజలకు కూడా విధేయుడిగా ఉండటం లేదు. పోనీ సరే ప్రజలను ఓన్లీ ఓట్ల మిషన్లుగానే చూసిండు, ఓట్లు వేయించుకొని ఏరు దాటినాక బోడమల్లడ లెక్క వదిలేసిండు ప్రజల్ని. సరే మరి ఈ ఎమ్మెల్యేలనన్నా మంచిగా ప్రాపర్గా వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు, ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే ఏముంటుంది, వాళ్ళకి ప్రజాసేవలు చేయడము బయటకు కనపడేటువంటి వ్యవహారం. దాంతోపాటు వీళ్ళకి కొన్ని సొంతం పనులు ఉంటాయి. ఇవి ఓపెను, కొన్ని ఫైలు క్లియరెన్స్ కావాల్సి ఉంటాయి, కొన్ని పనులు చేయాల్సి ఉంటాయి, ఏదో సీఎం తోటి ఒక ఫైలు మూవ్ చేయాల్సి ఉంటుంది, ఇట్లాంటి సొంతం పనులు ఉంటాయి. ఆ సొంతం పనులు కూడా ఈ ఎమ్మెల్యేలకు చేస్తలేడు, వీళ్ళు కూడా తిరుగుబాటే ఉన్నారన్నమాట. ఇన్ని రోజులు ఏమనుకున్నారు, ఇక సరేపాటు ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, మనం అధికారంలోకి వచ్చాం, ఇప్పుడే ఈ ఫైలు ఆ ఫైల్ అని తీసుకపోతే బాగుండదు అని చెప్పేసి వీళ్ళు కూడా ఒక సంవత్సర కాలంగా 1 ఇయర్గా వీళ్ళు కూడా వెయిట్ చేసిర్రు. సరే మెల్లగా చేయించుకుందాం అని. కానీ వీళ్ళకి కూడా అర్థమైంది ఏంటి, ఈ ఎమ్మెల్యేలైనా సరే కొండలరెడ్డికి ఆడుకోవాలి, ఆ ఫైల్ తీసుకొని కొండలరెడ్డికి ఆడుకోవాలి, లేకపోతే ఇంటి వాళ్ళకి ఆడుకోవాలి, లేకపోతే కొండలరెడ్డి దగ్గరున్న వాళ్ళకి ఆడుకోవాలి, లేకపోతే తిరుపతి అన్నకి ఆడుకోవాలి, తిరుపతి రెడ్డికి ఆడుకోవాలి. వీళ్ళు ఎవరితో కాకపోయినా కానీ చివరికి రేవంత్ రెడ్డి ఇయ్యం కూడా ఉన్నాడు కదా, ఆయన కాడికన్నా పోవాలి, బిడ్డ కాడికన్నా పోవాలి. ఇట్లా పోతే ఆ ఫైల్ పట్టుకొని పోతే వాళ్ళ కమిషన్లు వాళ్ళు పర్సంటేజ్లు తీసుకొని మిగతా ఫైళ్ళని చేసేటువంటి ప్రయత్నం ఉన్నదన్నట్టుగా ఒక చర్చ నడుస్తూ ఉందన్నమాట. అంటే ఇదంతా కూడా అంటే వీళ్ళకి ఇటు ప్రజల నుంచి దూరం అవుతా ఉన్నాడు, ఇటు ఎమ్మెల్యేల సొంత పనులు చేస్తలేడు, ఎమ్మెల్యేలకు కూడా చాలా దూరం అయ్యిండు. ఎమ్మెల్యేల ఫైళ్ళు కూడా క్లియర్ కావాలన్నా, ఎమ్మెల్యేలకు సంబంధించిన పనులు కావాలన్నా ఇటు కొండలరెడ్డో లేకపోతే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళ వాటా వాళ్ళు తీసుకొని ఇచ్చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ప్రధానంగా ఎమ్మెల్యేల నుంచి వస్తూ ఉన్నాయి. ఈ తిరుగుబాటు అది దానికోసమే. దేనికోసం మరి? ప్రజలను ఎట్లాగో మంచి చేసేటువంటి ఉద్దేశం వీళ్ళకి లేదు. ప్రజలను వీళ్ళు విస్మరించారు, వీళ్ళు ప్రజలను కూడా విస్మరించేటువంటి రోజు తొందరలోనే రాబోతా ఉన్నది. కానీ కనీసం ఎమ్మెల్యేలను చూసుకోవాలి కదా, చూసుకుంటలేడు ఎమ్మెల్యేలను కూడా. సో కాబట్టి వాళ్ళు కూడా 1 ఇయర్కి వెళ్ళి చూసిర్రు ఇటైతే లాభం లేదని చెప్పేసి ఈ రకంగా వాళ్ళు జాడిచి తన్నారు. ఈ రకంగా ఇప్పుడు ఇదే ఎమ్మెల్యేల ఇప్పుడు కాళ్ళ బేరానికి పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మీ దండం పెడతా, మీ కాలు మొక్తా, జర మీరు ఉండ్రి అని ఆయన లేనిపోని పరిచయం చేయకూరు, నవ్విటోన్ ముంగల జారిపడ్డట్టు ఏకూరి. కేసీఆర్ ఇంతకు ముందుకే అన్నాడు, ఈ కాంగ్రెస్ పార్టీ వస్తే సంవత్సరానికి కూడా సీఎం ఉంటాడు, వీళ్ళు చక్కగా పరిపాలన చేయాలి, వీళ్ళకి ప్రజల సమస్యలు తెలియవు అని చెప్పేసి సేమ్ ఆయన చెప్పినట్టే మీరు చేసేటట్టున్నారు, దయచేసి ఉండ్రు అంటే మరి ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఉండాలంటే నీ తమ్ముని పెత్తనం తగ్గాలి, మీ అన్న పెత్తనం తగ్గాలి ప్రభుత్వంలో, కానీ మీ ఇంటిలో పెత్తనం తగ్గాలి, నీ బిడ్డ పెత్తనం తగ్గాలి, నీ బిడ్డ భర్త పెత్తనం తగ్గాలి, నీ ఇయ్యంకురి పెత్తనం తగ్గాలి, ఇంతమంది తగ్గిపోవాలి. తగ్గుతుందా మరి? తగ్గదు. నువ్వు పేరుకేమో నువ్వు అందుకే ఇవన్నీ తగ్గుతుందనే కదా నువ్వు ప్రభుత్వ బిల్డింగ్లకు రాకుండా సోనీ ప్యాలెస్ పాలన, ఎస్టేట్ పాలన చేస్తూ ఉన్నావు. ఎవరైనా ముఖ్యమంత్రి ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటి అప్పుడు ప్రగతి భవన్గా ఉండే, ఇప్పుడు అది ప్రజాభవన్గా మార్చారు, అందులోకి వచ్చి అందులో నుంచి పరిపాలన అందించాలి. కానీ అందులోకి రాకుండా నువ్వు సొంత ఇంట్లో ఉండే నువ్వు పరిపాలన అందించుదామని అనుకుంటున్నావు అంటే దాని ఉద్దేశం ఏంటిది? ఇగో ఇవన్నీ నడవవు కాబట్టి బయటకు వస్తే ఒకవేళ అల్లకి వచ్చేది పోయేది అంతా పోలీసు వాళ్ళు ఆన్ రికార్డ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నువ్వు సొంతం ఇంటికంటే చుట్టాలు వస్తారు, పక్కాలు వస్తారు, మంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు, అందరూ వస్తారు. సో కాబట్టి అది పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎవరైనా ఆర్టీఐ కింద సీఎంని ఎవరెవరు కలిసిపోయారు అంటే ఆ సొంతం ఇల్లు కదా, ఎవరైనా వస్తారు, బంధువులు కూడా వచ్చిపోతారు. అవి మనం ఆయన ప్రైవసీ అని చెప్పేసి అవి రాకుండా చేయడం కోసం ఇట్లాంటివి అన్నమాట. కానీ వాస్తవంగా దొంగ ఫైళ్ళన్ని సంతకాలు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయేమో. మరి అదాని వచ్చినప్పుడు కూడా మీ ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకున్నారు, 2-3 గంటలు చర్చ పెట్టుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు, ఎట్లా ఓన్ తెలుసు. సో ఇట్లా అందుకే ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్తలేడు. పోనీ ఎమ్మెల్యేలైనా కలుస్తందుకు టైం ఇస్తున్నంటే ఏ ఎమ్మెల్యే ట్రై చేసినా కానీ ముఖ్యమంత్రి
అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఏ ఎమ్మెల్యే ట్రై చేసినా అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఏదో ఆయనకు అవసరం ఉండి వాళ్ళ 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 కుటుంబ సభ్యులకు అవసరం ఉండి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రజలు ఎవరైతే తిరుపతి రెడ్డికో లేకపోతే కొండలరెడ్డికో వాళ్ళకి కావాల్సిన సమకూర్చుకుంటూ చేసుకుంటా ఉన్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ సీఎం అపాయింట్మెంట్ ఇస్తుంది తప్ప సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇస్తారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కలవడానికి ట్రై చేస్తే కూడా చాలా అదైతా ఉన్నాడు. దానం నాగేందర్ నాకు తెలిసి ఎన్నోసార్లు కలవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. బట్ ఆయనకి ఇస్తలేడు 1-to-1 మీటింగ్ అపాయింట్మెంట్. ఎందుకంటే ఈయనకు కూడా పైన కేంద్రంలో ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు ఇస్తలేరు. ఎవరు వీళ్ళ పార్టీ అధ్యక్షులు కానీ వీళ్ళ పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు కూడా ఇస్తలేరు. సో ఈ రకంగా నడుస్తూ ఉంది. అందుకనే ఇంకా ఇప్పుడు ఒక దిద్దుబాటు చర్యలకు దిగిండు. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల భయం పట్టుకున్నది. ఎమ్మెల్యేలతోటి మీటింగ్ ఎందుకైనా అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుక ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు. ఎమ్మెల్యేల మెడపై వేలాడుతున్నటువంటి అనర్హత కత్తి. సుప్రీం తీర్పు పైన సర్వత్రా ఉత్కంఠ. రోజు రోజుకు పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత. ఎమ్మెల్యేలు చేజారుతారేమోనన్న ఆందోళన. మరొక వైపు ప్రజల్లోకి వస్తున్నటువంటి కేసీఆర్ ప్రతిపక్షం వ్యూహం పైన లోలోన భయం. వరుస రాజకీయ పరిణామాలతో గుబులుగా సీఎం ఉన్నాడు. ఏడాది తర్వాత పార్టీలో తనకు తిరుగులేదనుకుంటే యువ ఎమ్మెల్యేలు సైతం ధిక్కార స్వరం వినిపించే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేలు ఎగరవేసిన తిరుగుబాటు జెండా సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేసింది. ఇప్పుడు ఏమవుతుందనే టెన్షన్ ఆయన్ను పట్టుకుంది. ఒక పక్క సొంత పార్టీ ఎమ్మెల్యేల రహస్య భేటీ, మరొక పక్క సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ, ఇంకో పక్క ప్రజా వ్యతిరేకత కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని, పార్టీలో తన పరపతి తగ్గిస్తున్నారన్న ఆందోళన సీఎంలో నెలకొందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారని, వారిని బుజ్జగించి మళ్ళీ దారిలోకి తెచ్చుకుంటేనే తన ప్రభుత్వానికి ఎలాంటి డోకా ఉండదన్న ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇగో ఈ ప్రయత్నము ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకునే బదులు అదేదో ముందే నువ్వు ఎమ్మెల్యేలకు సరే ప్రజలను ఎట్లా పట్టించుకోలే, ప్రజలను ఎట్లా గెలిపించినటువంటి ప్రజలని వాళ్ళకి ఎన్నెన్నో చెప్పి ఏవి చేయకుండా వాళ్ళని ఆగం చేసినావు. ఇది తెలుసు. ఇది పోనీ అవి ఏవి చేయకపోయినా కానీ అట్లీస్టు ఇదన్నా చేయాలి కదా. ఎమ్మెల్యేల కన్నా వాళ్ళ పనులు చేసి పెట్టాలి కదా. కనీసం వాళ్ళన్నా ప్రజలు ఇప్పుడు ఓటేసేంత వరకే ప్రజలతోని పని. ఓటేసినాక నీకు కావాల్సింది ఎమ్మెల్యేల బలమే, ప్రజల బలం కంటే కూడా. మరి ఆ ఎమ్మెల్యేలకు బలం లేకుండా నువ్వు అది చేస్తే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు తిరగబడే కాడికి వచ్చింది. రేపు పరిస్థితి ప్రాబ్లం అయితే ఎవరికి ప్రాబ్లం అవుతుంది? జనం కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నుకుంటురా ఈ ముఖ్యమంత్రిని, ఎందుకంటే ఎన్నుకుంటు ఈ కాంగ్రెస్ పార్టీని, ఇది పోతే బాగుండు, మాకు ఏం వస్తలేవనేటువంటి అసంతృప్తి ప్రజల లోపల కూడా వచ్చింది. వాళ్ళ అనుగుణంగా మరి ఇప్పుడు మీరు ఇదే కనుక ఇట్లనే కొనసాగితే, ఇదే ఒంటెత్తు పొగడతో పోతే 100% రేవంత్ రెడ్డిని మార్చాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ మనగడ సాధ్యం కాదన్నటువంటి అభిప్రాయానికి ఇప్పటికే వచ్చింది. మీరు చూడండి, నిన్న ఎవరెవరు వేరు పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఉన్నాడు కదా, జూపల్లి కృష్ణారావు. ఈ జూపల్లి కృష్ణారావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని వీళ్ళందరిని పట్టుకొని పోయిండు. కొంతమందిని పట్టుకొని పోయిండు. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పోతుంటారు, అదే పాలమూరు సంబంధించినటువంటి వాళ్ళు. పోయి కర్ణాటకలో మల్లికార్జున ఖర్గేని కలిసిపోయి, ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి నేడు ఎమ్మెల్యేలతోటి సీఎం భేటీ ఉన్నది, మధ్యాహ్నం ఎంసీహెచ్ఆర్డీలో సమావేశం ఉన్నది, ఇక్కడ డిప్యూటీ సీఎం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వీళ్ళందరూ వస్తున్న నేపథ్యంలో వీళ్ళందరినీ వదిలిపెట్టేసి ఈ మీటింగ్ వదిలిపెట్టేసి కొంతమంది ఒక బ్యాచ్ మొత్తం పోయి కర్ణాటకకు పోయి ముందే ఖర్గేని కలిసి వచ్చేస్తున్నారు. మీరు ముఖ్యమంత్రిని మార్చరా? ఇంకో కొత్త డిమాండ్ తెస్తున్నారంట. మీరు ముఖ్యమంత్రిని మార్చండి, సీఎంని మార్చండి, అలాగనే డిప్యూటీ సీఎం ఎవరైతే ఉందో ఈ పోస్టు బీసీలకు ఇవ్వాల్సిందే. డిప్యూటీ సీఎం బీసీలకు ఇవ్వండి, కావాలంటే 2 పోస్టులు పెట్టేసి ఇంకొక డిప్యూటీ సీఎం కూడా మీరు ఎట్లాగో ఇప్పుడు ఎస్సీ దళితులు ఉన్నారు కదా, అలాగనే ఇంకొక డిప్యూటీ సీఎంని యాడ్ చేసి బీసీలకు ఇవ్వాలి మీరు అని చెప్పేసి ఒక కొత్త ప్రపోజల్ కూడా తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు బీసీల మూమెంటు బలంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎంను మార్పు అనేది ఒకటి, మార్పు అని వచ్చింటే సీఎం మార్పు ఇప్పుడు కావాలని చెప్పేసి ఎవరు కోరుకుంటున్నారు? ప్రజలు కాదు కోరుకునేది, ప్రజలు కోరుకుంటున్నారు కానీ ప్రజల కోరిక మేరకు జరుగుతలేదు. అది వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈయన సీఎంగా ఉంటే మాకే పని అయితే లేదు కాబట్టి సీఎంని మార్చండి లేదా కట్టడి చేయండి, ఇట్లా
మొత్తం ఆయన ఒక్కడు సీఎం అయిన పాపానికి ఇంటిలిపాది ఆయన బంధుగణం మొత్తం రాష్ట్రం మీద పడి ఏ పనులు కావాలన్నా వాళ్ళ కాడికే పోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యేల బిల్లులు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల బిల్లులలో కూడా కమిషన్లు అడుగుతూ ఉన్నారు వీళ్ళు. మరి ఎట్లా అయితే నడుస్తుంది, ఏ రకంగా మేము అది చేస్తాము, మేము ఎట్లా సర్వే కాగడతామని చెప్పేసి వాళ్ళు ఎవరు కూడా ముఖ్యమంత్రి మీద కానీ వీళ్ళ వ్యవహారం మీద కానీ సంతృప్తికరంగా ఉన్నట్టుగా ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇది చిలికి చిలికి గాలివాన లెక్క మారుతూ ఉంది. ఇన్ని రోజులు సైలెంట్గా నివురు కప్పిన నిప్పు లెక్క ఉన్నటువంటి ఎమ్మెల్యేల వ్యవహారము, ఎమ్మెల్యేలు ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఒక విస్ఫోటన లెక్క మారేటువంటి అవకాశం ఉన్నది. అలా మారుతుంది. సో నెక్స్ట్ అది ఏ విధంగా దారి తీయబోతా ఉన్నది ఎక్కడ. ఇంతకుముందుకు గతంలో ఒకసారి ఒక జ్యోతిష్యము, ఒక జాతకం చెప్పేటువంటి ఒక పంతులు గారు ఒక మాట చెప్పారు. రేవంత్ రెడ్డి కనుక జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు ఉన్నటువంటి పదవి గండాన్ని ఆయన అధిగమిస్తే ఆయననే 5 ఏళ్ళు ఉంటాడు. ఒకవేళ కనుక అది అధిగమించకపోతే ఆయన ఈ 2-3 నెలల అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి విశాఖపట్నం ఉండి పంతులు గారు చెప్పారు. సో సేమ్ మరి ఆ వ్యవహారం చూస్తుంటే కూడా అట్లనే కనపడతా ఉన్నా చూస్తుంటే. ఎందుకంటే ఇప్పుడు పోలు మీరు ఈయన ఫారిన్ టూర్ పోయొచ్చిన తర్వాత, దావోస్కు పోయొచ్చిన తర్వాత ఓ పోల్ వచ్చేసి మొత్తం బర్బాద్ అయిపోయింది. ఆ పోల్ కానుంచే స్టార్ట్ అయింది సినిమా మొత్తం. ఎప్పుడైతే పార్టీ అధికారిక హ్యాండిల్లో పోల్ పెట్టిండో ఆ పోల్తోనే ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. భయపడ్డారు. ఎవరు భయపడ్డారు? ప్రజలు కాదు, ఎమ్మెల్యేలు భయపడ్డారు. ఎప్పుడైతే పార్టీలో ఈ సమస్య అంతా స్టార్ట్ అయింది, ఇదే పోల్తోనే సమస్య స్టార్ట్ అయింది. ఈ పోల్ ఎప్పుడైతే పెట్టిర్రో 67% బీఆర్ఎస్ పార్టీకి, ఏది కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్లో పెట్టేటువంటి దాంట్లో 33% అధికార పార్టీ కాంగ్రెస్కి. సో ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడే ఇది చూసి ప్రజలు ఏం భయపడ్డారో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏం సంతోషపడో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రము భయపడ్డారు. ఆ భయపడే దాని తర్వాత తెల్లారి రోజే, అందుకే ఈ పోల్ అయిపోయినటువంటి 1-2 రోజుల్లోనే ఎమ్మెల్యేల తిరుగుబాటు కార్యక్రమం స్టార్ట్ అయింది. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎమ్మెల్యేల తిరుగుబాటు కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆ ఎమ్మెల్యేల తిరుగుబాటు ఒకవైపు నడుస్తుండగానే ఒక 3-4 మంత్రులు సీక్రెట్గా మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా దావోస్ పర్యటన తర్వాత జరిగినటువంటి వ్యవహారం. ఇదంతా పోల్ పెట్టింది ఎవరు, పోల్ పెట్టించింది ఎవరు, పోల్ వెనకాలన్నటువంటి వ్యవహారం ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెసే దింపుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ పోల్ పెట్టిర్రా, లేకపోతే ఎవరి మీదన్నా టార్గెట్గా పోల్ పెట్టిర్రా? ప్రజల అభిప్రాయాన్ని చెప్పడానికి తెలుసుకోవాలనుకుంటే రకరకాల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతుల్లో బొచ్చడు ఛానళ్ళు ఉన్నాయి. న్యూస్ ఛానల్, శాటిలైట్ ఛానల్ అన్నీ ఉన్నాయి, యూట్యూబ్ ఛానళ్ళు బొచ్చడు ఛానల్ ఉన్నాయి. వాళ్ళ నుంచి పెట్టి ఒక నరేషన్ని క్రియేట్ చేయొచ్చు ఒకళ్ళు చేయాలనుకుంటే. కానీ కాంగ్రెస్ అధికార పార్టీలు హ్యాండిల్లోనే పెట్టిర్రు అంటే దీని వెనకాల పెద్ద కథ ఉన్నది. సో కాబట్టి ఆ పోలు పెట్టడము, ఆ పోలు ఈ రకంగా రావడము, దాంతో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడము, ఆ ఎమ్మెల్యేల తిరుగుబాటుని ఫస్ట్ వీళ్ళు లైట్ తీసుకోవడము, దాని తర్వాత అది చిలికి గాని వాళ్ళ లెక్క మారి ఇలా చివరికి అది ముఖ్యమంత్రి మీటింగ్ పెడతా అంటే చల్ నీ మీటింగ్ ఏదని చెప్పేసి పోయి అధిష్టానాన్ని కలుస్తుందికి పోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి సీఎం మార్పు ఉండేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. సీఎంను మార్చుతారా లేకపోతే సీఎంకు కళ్యం వేస్తారా, మారుస్తారా లేకపోతే కళ్యం వేస్తారా? ఇప్పటికే సీనియర్లు చాలామంది ఉన్నారు. బట్టి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి అంటే కౌంట్లెస్, ఎందుకంటే జ్యూసిస్తున్నారు ఆయనకు అంతే. ఇంకా నువ్వు ఆయన సీఎం క్యాండిడేట్ కదా, వర్త్ లేదు ఆయనకు. కోమటిరెడ్డి అయిపోయింది, ఆ రేస్ నుంచి వెళ్ళిపోయాడు. సో మిగతా దుద్దిల శ్రీధర్బాబు ఉన్నాడు, దామోదర రాజనరసింహ ఉన్నారు, ఇట్లా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా సీఎం రేస్లో ఉన్నారు. మరి ఈయన దింపేస్తే ఎవరికి ఇస్తారు, ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుంది అంటే సీల్డ్ కవర్ సీఎంలు ఉంటారు వాళ్ళ దాంట్లో. ఇప్పుడు నైట్ అంతా ఈయననే ఉంటాడు సీఎం, తెల్లారి వరకే మార్చేస్తారు. అట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. సో కాంగ్రెస్ నిన్ననో మననో ఎక్కడో చూసినా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ మొత్తము ప్రస్థానంలో పార్టీ చరిత్రలో చేసినటువంటి 2 పెద్ద బ్లండర్ మిస్టేక్లు 2. ఏది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఒకటి సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టడము, ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డిని పెట్టడము. ఈ ఇద్దరిని పెట్టడమే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పెద్ద బ్లండర్ మిస్టేక్. ఈయన చివరి ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎం, ఇక తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎం, ఆఖరి సీఎం అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఎవరు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి.
ఎందుకంటే మళ్ళీ కూడా ఎవడైనా బుద్ధి ఉన్నోడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటువంటి అవకాశాలు లేవు. ఆ రకంగా కూడా ఆలోచన చేసేటట్టుగా కనపడతలేదు. సో కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి తప్పిదాలు రెండు. అదొకటి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా పెట్టడం. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పెట్టకుండా ఇంకెవరిని పెట్టా ఇంకో వేరే తిరుగుతుండే కథ. ఆయన మాట్లాడిన ఒక రెండు అగ్రెసివ్ మాటలు మొత్తం తెలంగాణ మొత్తాన్ని రగిలించేసింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తలతిక్క వ్యవహారాలన్నీ కూడా ఆ సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరగబడడానికి కారణమైంది. దుందుడుకు తనము ఎప్పుడూ పనికిరాదు ఈ పరిపాలనలో. ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి, ఆచితూచి అడుగులేయాలి. లేకపోతే అనవసరంగా ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, అంత ఆగమాగం పంచకంతం అవుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇటు ఎమ్మెల్యేలను పట్టించుకోవద్దు, ఇటు ప్రజలను పట్టించుకోకపోతే ఇప్పుడు వచ్చి నేను మీటింగ్ పెడతా రాండ్రి, మీకు ఏం కావాలనో చెప్పుండ్రి అని నేను చేసి పెడతా, మీకు ఏ ఫైల్ కావాలో చెప్పుండ్రి, మా తమ్ముని ఇన్వాల్వ్మెంట్ చేయకుండా చేస్తా, మా అన్న ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేస్తా, మా ఇంటి వాళ్ళవి, మా బిడ్డవి, మా ఇయ్యంకునికి, మా అల్లునివి ఎవరి ఇన్వాల్వ్మెంట్ చేయకుండా డైరెక్ట్ మీకే చేస్తా అంటే ఆల్రెడీ సంవత్సర కాలంగా ఏగుతా ఉన్నారు వాళ్ళు, గోస పడుతూ ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే పని కూడా అయితలేదు. దాంతో మొత్తానికి ఏసరి వచ్చింది, తిరుగుబాటు అయింది. ఇది ఏందాక అవుతుందో చూడాలి కదా. చూడండి, సొంత పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి నేడు భేటీగానున్నారు. పార్టీలో పెరుగుతున్న అసంతృప్తులు, మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలుగా వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీపైన సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, పథకాలు తదితర అంశాలపైన చర్చించనున్నారని తెలుస్తోంది. అయితే ఫిర్యాదులు ఎక్కువ వస్తున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపైనే అందరి దృష్టి పడింది. తమ అసంతృప్తిని యువ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి ముందు వెళ్ళగక్కే అవకాశం ఉందన్నట్టు ఆ టాపిక్ కూడా నడుస్తూ ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దూకుడు ఎక్కువ చూపిస్తూ ఉన్నాడు. అంటే ఆయన అంత నాదే అన్నట్టుగా చూపిస్తూ ఉన్నాడు. తొలిసారి మా ఎమ్మెల్యే గెలిచిండు, తొలిసారి మంత్రి అయ్యిండు, కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుండే. కానీ ఆయన ఆ ప్రయత్నం చేయకుండా ఇక వచ్చింది కదా, నాకు పదవి ఉంది కదా, నేనే నెంబర్ 2 అని చెప్పుకున్నాడు స్టార్టింగ్లో. ఇప్పుడు ఆ నెంబర్ 2నే మొత్తానికి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మరి నెంబర్ 1 చేపిస్తున్నాడా, నెంబర్ 2 అవుతున్నదా, ఏమవుతున్నదా అనేది చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.